అయ్యో, ఈరోజు మీ పంట పండింది. మీరు చాలా అదృష్టవంతులు శివప్ప గారు. సాక్షాత్తు మా అయ్యగారే మిమ్మల్ని ఇంటికి పిలిచి అభ్యర్థిస్తున్నారు, కాదనకండి. తీరిపోయినట్టే. ఈ వాటితో మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఈయనకి ఏదన్నా పని అవ్వాలంటే ఇలాగే తీయగా మాట్లాడతారు. వాళ్ళు గనక ఒప్పుకుంటే ఇరుక్కుపోయినట్టే. ఈయన వాళ్ళ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారంటే. అయ్యగారు, మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏముంది? శివప్ప కస్తూరి మృగానికి తెలుసా తన దగ్గర కస్తూరి ఉందని? ఏంటి అలా చూస్తున్నారు? కంగారు పడకండి. మీరు నా దగ్గర తీసుకున్న అప్పును వడ్డీతో సహా నేను మాఫీ చేసేస్తాను. దాని గురించి మర్చిపోతాను. అది నేను చెప్పేది ఏంటంటే, పాండురంగని గుడికి రంగులు వేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అంతేకాదు, మీ ఇల్లును కూడా వారంలో డాబా ఇల్లుగా మార్చేస్తాను. మీరొక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఇదంతా ఎందుకు? మీరు దయచేసి ఆ అభ్యర్థిని ఏమిటో చెప్తారా? కంగారుగా ఉంది. నేను ఏమడిగినా సరే అది న్యాయబద్ధంగానే ఉంటుంది. మీరు నా కోరికను మన్నించి తీరాలి. బదులుగా నేను మీ నుంచి ఎటువంటి ఉపకారం ఆశించను. కానీ నేను మీకు ఉపకారం చేస్తే స్వీకరిస్తారు కదా? స్వీకరిస్తారుగా? నిజంగా నేను మీ నుంచి పూచిక పొల్ల కూడా ఆశించడం లేదు. నన్ను నమ్మండి. ఈయనేదో పెద్ద కుట్రే పన్నుతున్నాడు. అన్యాయంగా అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నా అభ్యర్థనని అనుకోండి, నా కోరిక అనుకోండి. నేను చాలా అల్ప సంతోషినండి. మీరు నాకు మీ కూతురు సకునిచ్చి వివాహం జరిపించాలి. ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వాలి. హే సకు, నేను నీకు తోడుగా వస్తాను. ఏదైనా సాయం చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? ఈ పువ్వుల్ని. పాండు, ఇవాళేంటి నన్ను సకు అని పిలుస్తున్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? ఎందుకులా అడుగుతున్నావు? రోజు నన్ను పిల్ల అని పిలుస్తావు, ఇవాళేమో సకు అంటున్నావు. అది నీకు పిల్ల అని పిలిస్తే నచ్చదు కదా, అందుకే సకు అని పిలిచాను. నేను మామూలుగా మా అమ్మని అమ్మా అని పిలుస్తాను, కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు కంగారులో ఉమా ఉమా అని పిలుస్తాను. తను వెంటనే కనిపెట్టేస్తుంది నేనేదో తప్పు చేశాను అని. సరే పాండు, ఇప్పుడు చెప్పు, ఇవాళ నువ్వేం తప్పు చేసావు? తప్పు చేస్తే మీ అమ్మ నీకు ఏ శిక్ష విధిస్తుంది? ఏముంది, ఒక 50 గుంజలు తీయమంటుంది. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని. అలాగా, అయితే నేను కూడా గుంజలు తీస్తాను. ఆగు 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 పాండు, నువ్వే తప్పు చేయలేదు, మరి నీకు ఈ శిక్ష ఎందుకు? తప్పు చేశాను అలా అనుకో, అందుకే నాకు ఇప్పుడు ఈ శిక్ష. పెళ్లి ఖర్చు మొత్తం నాదే. మీరు కట్టుబట్టలతో మీ అమ్మాయి సక్కుని పంపితే చాలు. ఏమన్నారు? ఏం లేదు. నీ వారం దించేశాను.
మీ భారం మొత్తం దించేశాను కదా. చెప్పండి మావయ్య గారు. మీరు వెంటనే అవునని ఒప్పేసుకోండి. నా పెళ్లి బాజాలతో ఈ ఊరు మొత్తం మారుమోగిపోవాలి. అయ్యయ్యో, అయ్యగారు తన మనసులో ఉన్నది సిగ్గు లేకుండా బయట పెట్టేశారు. ఇది చాలా అన్యాయం. నాకెంత నమ్మక ద్రోహం చేస్తారా? సౌందర్యవతిని నేను పక్కనుండగా ఆయన సక్కు గురించి ఆలోచిస్తున్నారు. ఏం బాగుతున్నాడో? సక్కుని పెళ్లి చేసుకుంటాడా? ఈ ముసలాడికి అసలు బుద్ధుందా లేదా? ఏంటి శివప్ప, ఏం ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? ఇది చాలా దారుణం. ఇంత నీచమైన ఆలోచన మీ మనసులోకి ఎలా వచ్చింది? దీన్ని చిన్న కోరిక అంటున్నారా మీరు? ఇంతకంటే నా ప్రాణాలు అడిగినా నేను నవ్వుతూ అర్పించుండేవాణ్ణి. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ఇప్పుడు. అయ్యో, ఏమండి, కాస్త ఆలోచించండి. ఏమన్నా? శివప్ప, మగవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. కానీ నీ భార్య, అదే నా కాబోయే అత్తయ్య గారు, మీకు సలహా ఇస్తోంది ఆలోచించండి అని. తనకు బాగా తెలుసు బోలెడంత అప్పుందని. ఈ జమీందారు రాక్షసుడు, కోపం వస్తే ఏదైనా చేస్తాడు. ఆలోచించండి. అటు చూడు, నీ భార్య కళ్ళల్లో భయం ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడు.